वक्त्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता। పద్మజ వెబ్ టీవీ సబ్స్క్రైబర్స్కి ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పద్మజ, గైనకాలజిస్ట్, అబ్స్ట్రిషియన్ అండ్ మైక్రోబయాలజిస్ట్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్, ఇంతకుముందు మనం వైట్ డిశ్చార్జ్ గురించి చెప్పుకున్నాం కదా, అలాగే మోస్ట్ కామన్ కంప్లైంట్ ఇన్ గైనకలాజికల్ ఓపీ ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆడవాళ్ళలో వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళు యూరాలజిస్ట్ గురించి వెళ్ళరు, మన దగ్గరికే వస్తారు. యూజువల్గా గైనకాలజిస్ట్ కాబట్టి వాళ్ళకి ఆడవాళ్ళ సమస్యల కోసం అన్నట్టు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా మన దగ్గరికి వస్తారు. మనమందరం కూడా యూజువల్గా చాలామంది పేషెంట్లు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, చిన్నపిల్లలు, సెక్షువల్లీ యాక్టివ్ రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న విమెన్, టీనేజ్ గర్ల్స్, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్, అలాగా అందరూ కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అసలు ఎందుకు వస్తాయి, ఎలాగా, దీనికి డయాగ్నోసిస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకుందాం. యూజువల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని 2 టైప్స్ ఉంటాయి. వాటి సిమ్టమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, సైన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ద ఆర్గన్ విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని. యూరినరీ ట్రాక్ట్ అంటే ఏంటి, మామూలుగా కిడ్నీస్, అక్కడ నుంచి చిన్న ట్యూబ్స్లా ఉండే యూరెటర్స్, అక్కడ నుంచి ఒక బ్లాడర్, ఆ బ్లాడర్ ముందు కిందకి యురెత్రాలో ఓపెన్ అవుతుంది మనకి. సో మామూలుగా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏంటంటే ఈ వెజైనల్ ఆరిఫైస్, దానికి యాంటీరియర్గానేమో యురెత్రా, పోస్టీరియర్గా యానల్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఈ మూడిటి వల్ల ఒకదాని వల్ల ఒకటి ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల యూరోజెనైటల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్. జెనైటల్ ఇన్ఫెక్షన్స్తో పాటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్. అలాగే ఏమన్నా గట్, యానస్ అండ్ రెక్టమ్ ఇన్ఫెక్షన్స్ కూడా వీటితోటి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇవాళ మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. అప్పర్ యూరినరీ ట్రాక్ట్ అంటే యూజువల్గా కిడ్నీస్ అండ్ యూరిటర్, లోవర్ యూరినరీ ట్రాక్ట్ అంటే యూజువల్గా యూరినరీ బ్లాడర్ అండ్ యురెత్రా. సో మనం ఇప్పుడు యూజువల్గా మోస్ట్ కామన్ ఏంటంటే యూరిథ్రైటిస్. ఈవెన్ టీనేజ్ గర్ల్స్లో కానీ, ఇప్పుడంటే ట్రావెల్ హిస్టరీ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, ఏదైనా పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ కానీ, వీళ్ళందరిలో కూడా చాలా కామన్ కదా. ట్రావెల్ హిస్టరీ అంటే వేరే వేరే చాలా చోట్ల అన్హైజీనిక్ బాత్రూమ్స్, వాష్రూమ్స్ అవి వాడడం వల్ల, లేకపోతే అందరూ యూజ్ చేసుకునే ఉండడంలో ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ బాత్రూంలో మనం కామన్గా వాడుకోవడం వల్ల, లేకపోతే కామన్ బాత్రూమ్స్ ఇంట్లో జాయింట్ ఫ్యామిలీస్లోనూ అట్లా కూడా ఉండడం వల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తూ ఉంటాయి. పేషెంట్స్ ఏంటంటే యూజువల్గా కడుపులో నొప్పి, పొత్తి కడుపులో నొప్పి అంటారు. పొత్తి కడుపులో నొప్పి ఉండే దానికి యూరినరీ బ్లాడర్ అంటే సిస్టైటిస్, లేకపోతే యూరిథ్రైటిస్ ఈజ్ మోర్ కామన్. అలాగే మనము వెన్నుపూస వెనకాల ఏంటంటే లాయిన్, రీనల్ రీజియన్ ఉంటుంది కదా, అటు ఇటు నుంచి వెనక నుంచి ఇట్లా ముందు వరకు ఒక ఇన్ఫెక్షన్ కామన్గా రేడియేటింగ్ పెయిన్ అంటాం. అంటే లాయిన్ నుంచి, వెన్నుపూస దగ్గర నుంచి వెనక నుంచి ముందుకి కింద దాకా పొత్తికడుపు వరకు వస్తుంది. ఎందుకంటే యూరిటర్ ప్రీడిస్పోజిషన్ అట్లా ఉంటుంది కాబట్టి. యూరిట్రిక్ కోలిక్ కానీ, రీనల్ కోలిక్ కానీ, అంటే ఏమన్నా స్టోన్స్ యూరిటర్లో కానీ కిడ్నీస్లో కానీ ఉన్నప్పుడు కూడా ఈ అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మోర్ కామన్. పైలోనెఫ్రైటిస్, యూరిట్రైటిస్, క్రానిక్ పైలోనెఫ్రైటిస్, అక్యూట్ పైలోనెఫ్రైటిస్, ఇవన్నీ కిడ్నీకి సంబంధించిన వాటిల్లో కూడా మోర్ కామన్. సో లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, అర్జెన్సీ, చాలా తొందరగా యూరిన్ వచ్చేసినట్టు అవ్వడం, ఫ్రీక్వెన్సీ ఎక్కువ. మామూలుగా ఏంటి, బ్లాడర్ ఎంప్టీయింగ్ టైము 2.5 hours ఆర్ 3 hours, కానీ ఇప్పుడు ఏంటంటే అరగంటకి లేకపోతే గంటకి యూరిన్ వచ్చినట్టు అవుతుంది. అది ఫ్రీక్వెన్సీ పెరగడం. అర్జెన్సీ అంటే ఆపుకోలేకపోవడం. తర్వాత బర్నింగ్ సెన్సేషన్, చాలా మంటగా కూడా ఉంటుంది యూరిన్కి వెళ్ళినప్పుడు. ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయనుకోండి, అది లోయర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ మోర్ కామన్. అలాగే ఫీవర్ విత్ చిల్స్ అండ్ రైగర్స్, అంటే జ్వరం చలితో వచ్చిందనుకోండి, అదిను తర్వాత లాయిన్ పెయిన్, అంటే బ్యాక్ నుంచి ముందుకి రావడం, యూరిటర్ ఇన్వాల్వ్ అవడం వల్ల, లేకపోతే కిడ్నీ ఇన్వాల్వ్ అవడం వల్ల, అది అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దాంతోపాటు హిమచూరియా, యూరిన్లో బ్లడ్ పడడం, లేకపోతే స్టోన్స్ లాగా పడడం, లేకపోతే పసుపుగా ఉండడం, ఇంతే కాకుండా చలితో జ్వరం రావడం, ఇవన్నీ మోర్ కామన్ అన్నమాట. సో మనము ఇలాగ పేషెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనము మోస్ట్ కామన్ ఆల్రెడీ మీకు చెప్పాం కదా, హిస్టరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా పేషెంట్ చెప్పేది వినాలి.
మీరు చెప్పేటప్పుడు కూడా హిస్టరీ మంచిగా చెప్పాలి. మీరు ఎక్కడికి వెళ్లారు, ఏమన్నా ట్రావెల్ హిస్టరీ ఉందా, ఏమన్నా వాష్రూమ్స్ బయటవి కానీ జాయింట్ బాత్రూమ్స్ కానీ వాడారా, ఆఫీస్లో కానీ స్కూల్స్లో కానీ చాలా తక్కువ ఉంటాయి కదా టాయిలెట్స్ అవిను. సో వాళ్ళకి మోర్ కామన్ అనమాట ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కన్నా. సో ఈ వీళ్ళు ఎక్కడైనా జర్నీస్కి వాటికి వెళ్ళినప్పుడు ట్రావెల్ హిస్టరీ ఉన్నప్పుడు కూడా మనం ఈ హిస్టరీని ఎలిసిట్ చేయొచ్చు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అంతేకాకుండా కంజెంటల్ హెరిడిటరీ ఇన్ఫెక్షన్స్ అలా కూడా మోర్ కామన్ ఉంటాయి. ఏమైనా పాలిసిస్టిక్ కిడ్నీస్ అవి వాటికి ఉన్నప్పుడు అది రేర్ అనుకోండి. ఇంకా ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ప్రొజెస్ట్రాన్స్ వల్ల ఓవర్ స్టేసిస్ ఆఫ్ యూరిన్ నుండి సిస్టైటిస్ రావడం, హైడ్రోయూరేటర్ యూరిన్, తర్వాత కిడ్నీ, ఇవన్నీ ఇంక్రీజ్డ్ యూట్రైన్ మాస్ ఉంటుంది కదా 7th మంత్ 8th మంత్ 9th మంత్లో వెళ్ళి ప్రెస్ చేస్తుంది కిడ్నీస్ని. అప్పుడు ఏమవుతుంది ఓవర్ స్టేసిస్ ఆఫ్ యూరిన్, తర్వాత హైడ్రోయూరేటర్, ఇవన్నీ మోర్ కామన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో. సో వాళ్ళల్లో కూడా రివర్స్ హైడ్రోయూరిట్రిక్ రిఫ్లెక్స్ ఇలాంటివన్నిటిలోనూ కిడ్నీస్లో కూడా ఇన్ఫెక్షన్ కామన్ అనమాట. ఇలా పేషెంట్ వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేసామనుకోండి, వాళ్ళు యూజువల్గా బొడ్డు కింద పొత్తి కడుపులో నొప్పి కామన్గా ఉంటుంది, లేదు లాయిన్ నుంచి అంటే వెనక నుంచి ముందుకి పెయిన్ వచ్చేది యూరిట్రిక్ కోర్స్ అనమాట, లేదు బైమాన్యువల్ ఎగ్జామినేషన్లో మనం ఒక చేయి పైన ఒక చేయి కింద పెట్టుకొని నడుము దగ్గర చూసామనుకోండి కిడ్నీ టెండర్నెస్, లాయిన్ టెండర్నెస్ కూడా ఉంటుంది. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే పేషెంట్ ఎల్లోయిష్ కలర్, డిస్కలరేషన్ ఆఫ్ ఎనీ యూరిన్, యూరిన్లో బ్లడ్ పడడం, తర్వాత అర్జెన్సీ, ఫ్రీక్వెన్సీ, బర్నింగ్ మిక్చరేషన్, ఇవన్నీ కనుక చెప్పానంటే మనం ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి, ఎలిసిట్ చేసుకోవాలి హిస్టరీ, ఏమన్నా టెండర్నెస్ ఉందా, పెయిన్ అది ఉందా, ఇవన్నీ చేసుకొని పేషెంట్కి మనము ఫస్ట్ ల్యాబ్ డయాగ్నోసిస్. ఈ ల్యాబ్ డయాగ్నోసిస్ మనం చూసుకున్నది జస్ట్ ఒక స్టెరైల్ కంటైనర్లో యూరిన్ పట్టి ఇమ్మంటే సరిపోతుంది. అయితే దీనిలో మనము మ్యాక్రోస్కోపిక్ అపియరెన్స్, మైక్రోస్కోపిక్ అపియరెన్స్, జస్ట్ చూడగానే ఇట్లా మనం మామూలు నేకెడ్ అయితే చూసినప్పుడే అందులో స్మోకీగా ఉండడం, ఏమన్నా పస్సెల్స్ వల్ల చీము నెత్తురు అట్లా ఏమన్నా పడినప్పుడు అది కూడా కనిపిస్తుంది కంటికి. అంతేకాకుండా స్మోకీ యూరిన్, మామూలుగా ఏంటి యూరిన్ ఈజ్ స్టెరైల్ ఇన్ కండిషన్, ఇట్ ఈస్ నార్మల్గా ఏది ఉండదు దానిలో, బ్లడ్ స్టెయిన్డ్ కానీ ఎల్లో కలర్ డిస్కలరేషన్ కానీ అట్లా ఏముండవు. ఇప్పుడు ఏదైనా పెథాలజీ ఉంటేనే ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. మైక్రోస్కోప్లో చూసుకోవాలి. అప్పుడు మైక్రోస్కోప్లో చూసుకుంటే ఎనీ మొటైల్ బ్యాక్టీరియా, ఆర్బీసీస్, అంతేకాకుండా ఇలా ఎన్వలప్ క్రిస్టల్స్లా కనిపిస్తాయి, స్టోన్స్ ఉంటాయి కిడ్నీలో, అదే బ్లాడర్ స్టోన్స్, ఏ స్టోన్స్ ఉన్నా కూడా స్టోన్ కూడా క్రిస్టల్స్ కనిపిస్తాయి, కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అలాగా. తర్వాత ప్రోటీనూరియా, కీటోన్ బాడీస్, ఇంకేమైనా స్పెసిఫిక్ గ్రావిటీ, pH, ఇవన్నీ కూడా మనము యూరిన్ ఎగ్జామినేషన్లో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి ఒకసారి రావడం కాదు, ఒకసారి వచ్చి తగ్గి మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు ఇంత మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి, వట్టిగా ఎందుకు తీసుకోవడం అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఇట్ విల్ లీడ్ టు కాంప్లికేషన్స్. అంటే అబార్షన్స్ అవ్వడం, ప్రీమెచ్యూర్ డెలివరీ, అంతేకాకుండా ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, PROM అంటాం. ఇలా అవ్వడం వల్ల ఏంటంటే లో బర్త్ వెయిట్ బేబీస్, అంటే బరువు తక్కువ ఉన్న పిల్లలు తర్వాత 7వ నెలలో పుట్టడం ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కరెక్ట్గా ట్రీట్ చేయాలి ప్రెగ్నెంట్ ఉమెన్లో. ఎందుకంటే వాళ్ళకి ఎసిమ్టమాటిక్ బ్యాక్టీరియా కామన్, వాళ్ళకి తెలియదు, ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో వీళ్ళకి స్క్రీనింగ్ కూడా ఇంపార్టెంట్. మన దగ్గరికి ప్రతి నెల వస్తారు కదా, సపోజ్ ఎప్పుడైనా యూరిన్ ఇన్ఫెక్షన్ చేసుకున్నప్పుడే మనం మైక్రోస్కోపిక్ అపియరెన్స్లో చూసుకున్నప్పుడు ఒకసారి కల్చర్ అండ్ సెన్సిటివిటీ కూడా చేయిస్తే అసలు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్. ఏది ప్రిమెచ్యూరిటీ, అబార్షన్స్, ప్రీమెచ్యూర్ బేబీస్, ప్రీమెచ్యూర్ లేబర్, ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, లో బర్త్ వెయిట్ బేబీస్ని ప్రివెంట్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ప్రెగ్నెంట్ ఉమెన్లో. మామూలు వాళ్ళలో ఏంటంటే కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే ఏమవుతుందంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. యూరిథ్రైటిస్ అయితే పర్వాలేదు, సిస్టైటిస్ అది యూరిట్రిక్ రిఫ్లెక్స్ రివర్స్ ఫ్లోలో కానీ ఉంటే ఏమవుతుంది, పైలోనెఫ్రైటిస్, యూరిట్రిక్ క్యాలిక్యులస్, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. సో దీనికి మనం ఎందుకంటే పేషెంట్ వచ్చిందనుకోండి, రికరెంట్ యూటీఐస్ కామన్, అంటే ఒక ఏడాదిలో కనుక మీకు 3 సార్లు కంటే ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదు 6 మంత్స్లో 2 టైమ్స్ కన్నా ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా దాన్ని రికరెంట్ యూటీఐ అంటాం.